హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మీకు లేక్ వ్యూ పార్క్ ఇది మీకు ఎగ్జాక్ట్‌గా ఐమాక్స్ ఉంది కదా! ప్రసాద్ ఐమాక్స్ ముందుంటుంది ఈ పార్క్ అనేది. ఇది రీసెంట్‌గా ఏమో ఓపెన్ చేసినట్టున్నారు. నేను ఒక 20 డేస్ బ్యాక్ అలా వెళ్ళాను నేను. సో, ఇది కాకుండా మన ఛానల్‌లో ఒక పార్క్ అనేది రివ్యూ చేశాను. అది లేక్ ఫ్రంట్ పార్క్ అది. అది దాదాపుగా 10 కిలోమీటర్ల సారీ 10 ఎకరాలలో ఉంటుంది ఆ పార్క్ అనేది. ఒకసారి ఆ రివ్యూ చూడండి. మన ఛానల్‌లో ఉంటుంది. లేకపోతే ఈ వీడియో ఎండింగ్‌లో పెడతాను. లేదా ఫస్ట్ కామెంట్లో పెడతాను ఆ వీడియో. అది చాలా బాగుంటుంది ఆ పార్క్, ఒకసారి చూడండి. సో, ఈ పార్క్ గురించి చెప్పుకోవడానికి వస్తే మీకు ఐమాక్స్ ముందు ఉంటుంది పార్క్ అనేది. ఇది రీసెంట్‌గా ఓపెన్ చేశారేమో. సో, పార్క్ అయితే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం డెవలప్ చేస్తున్నారు. అక్కడక్కడ చాలా బాగుంది గ్రీనరీ అంతా. సో, అక్కడ వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ అనేవి కొంచెం బాగోలేవు. ఎందుకంటే ఆ వాటర్ అనేవి కొంచెం స్మెల్ వస్తున్నాయి గలీజ్‌గా. అది తట్టుకోవడం కొంచెం కష్టం వాటరు స్మెల్ అనేది. సో, అదొకటి ఇంప్రూవ్‌మెంట్ చేయాలా, చేస్తారు కావచ్చు మేబీ. సో, ఇంకా ఈ ఇప్పుడిప్పుడే చెట్లు పెడుతున్నారు. కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు ఈ పార్క్ అనేది. దాదాపుగా ఇది మీకు యూట్యూబ్‌లో ఇప్పటికే కొంతమంది చేసే ఉంటారు ఈ పార్క్ గురించి రివ్యూస్ అనేటివి. సో, నేను ఇదొక చిన్న షార్ట్ వీడియో చేశాను. పెద్దగా తీయలేదు. సో, మీరు లేక్ ఫ్రంట్ పార్క్ అనేది మన ఛానల్‌లో చేశాను. అది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. 10 ఎకరాలలో ఉంటుంది ఆ పార్క్ అనేది. చాలా బాగుంటుంది. ఒకసారి లాస్ట్‌లో పెడతాను లేదా ఫస్ట్ కామెంట్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. బాగుంటుంది ఆ పార్క్ అనేది. సో, ఈ పార్క్ కూడా జస్ట్ బాగుంది. అంతేకానీ సూపర్‌గా అయితే లేదు. ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఇంకా రాను రాను కొంచెం ఇంకా బాగా చేయొచ్చు. అప్పుడు ఇంకా బాగుండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చూసిన టైంకైతే కొంచెం సరిగ్గా లేదు. ఇక్కడ కూడా దరిద్రం ఏందంటే మళ్ళీ ఇక్కడ కూడా లవర్సే ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి. అక్కడ లేక్ ఫ్రంట్ పార్క్‌లో అంతే. ఇక్కడ ఈ లేక్ వ్యూ పార్క్‌లో కూడా అంతే. సో, ఇది వీడియో.